ఫర్ రూరల్ రిలీఫ్ సెక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్లో జూన్ 6వ తారీఖు రోజు దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమంలో 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న మానసిక వికలాంగులు మరియు అంధులను గుర్తించడం జరుగుతుంది. వారికి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసి వారి అవసరాలు ఏమని తెలుసుకొని మరి వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ పెన్షన్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే రాబోయే కాలంలో వాళ్ళకున్న నీడ్స్ని తీర్చడం అనేది జరుగుతుంది. స్నేహ సొసైటీ అనేది గత 32 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మరి దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ. మేము నిజామాబాద్ జిల్లాలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల, అంధుల కోసం ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర బ్లైండ్ పిల్లల కోసం అప్ టు 10th క్లాస్ ఉంది. మరి అదే కాకుండా మరి మానసిక వికలాంగులకు 150 మంది మానసిక వికలాంగులు వాళ్ళ నీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నార్మల్ స్కూల్స్ లో కూడా బడిబాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం అనేది బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి బడిబయట ఉన్న దివ్యాంగులను గుర్తించి మరి వాళ్ళు స్కూల్కి పోవడానికి ఉన్న అభ్యంతరాలు కానీ లేకపోతే ఆటంకాలు కానీ తెలుసుకొని మరి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు అందించి వాళ్ళందరినీ కూడా మరి పాఠశాలలో కానీ చేర్పించడానికి అదేవిధంగా వారికి కావాల్సిన సహాయ పరికరాలు అందించడానికి ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మరి శుక్రవారం రోజు 10:30 గంటలకు ఉంటుంది. అది ఆర్మూర్ డివిజన్లో అన్ని గ్రామాల్లో ఉన్న 0 to 18 years ఉన్న మానసిక దివ్యాంగులు అదేవిధంగా అంధ దివ్యాంగులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు.